Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 45 points down 73,466 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అవుతూ 22,302 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 264 పాయింట్స్ డౌన్ 48,021 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఫ్రమ్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్ లో కొంత నెగటివిటీ ఉంది. దానికి తగ్గట్టే ఇవాళ కూడా ఓపెనింగ్ లో మనకి నెగటివ్ గానే ఉంటూ ఫర్దర్ గా కూడా డౌన్ అవుతూ ఇక ఇవాళ కూడా మార్కెట్ డౌన్ సైడ్ కే వెళ్తుంది అనే ఒక సినారియోని క్రియేట్ చేసి from the low of 22,185 నుంచి ఒక 185 పాయింట్స్ దగ్గరగా పెరిగి 22,370 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక 130 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయ్యి ఇవాళ మోస్ట్లీ మార్కెట్స్ వోలటైల్ గా ఉన్నాయి. పర్టికులర్ గా నిఫ్టీలో అయితే బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్, అక్కడి నుంచి ఫాల్, ఫర్దర్ ర్యాలీ, సడన్ ఫాల్, మళ్ళీ ర్యాలీ, మళ్ళీ ఫాల్. ఇవాళ ఇలా పైకి పెరుగుతూ కిందకి పడుతూ మార్కెట్స్ వోలటాలిటీని అయితే క్రియేట్ చేశాయి. బట్ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వోలటాలిటీ ఉంది. అండ్ ఒక్కసారి మీరు చార్ట్స్ లోకి వచ్చి డైలీ చార్ట్స్ ని పెట్టి 30 ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిందో అప్పటి నుంచి మీరు గమనిస్తూ వస్తే ప్రతిసారి మార్కెట్ పైకి వెళ్లాలని ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ఇన్ ద బిగ్ వే ఫెయిల్ అవుతుంది. మీరు 13 చూసారనుకోండి, హై నుంచి మార్కెట్ 179 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయింది. సెకండ్ ఒకటి పక్కన పెట్టండి, అదొక 68 పాయింట్స్ ఫ్రమ్ హై ఉంటది. బట్ 30 ఏప్రిల్ ఏమో 179 పాయింట్స్ ఫ్రమ్ హై, సెకండ్ 68 పాయింట్స్ పక్కన పెడితే థర్డ్ న గమనించారంటే హై నుంచి 320 పాయింట్స్, సిక్స్త్ న 146 పాయింట్స్ అండ్ సెవెంత్ 197 పాయింట్స్. అండ్ ఇవాళ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద హై 130 పాయింట్స్ దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో మార్కెట్ కరెక్ట్ అయింది. సో ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ మార్కెట్ పైకి పెరగాలని ప్రయత్నిస్తుంది, మీన్స్ కంప్లీట్ వీక్నెస్ ఏం కాదు. బట్ దాన్ని కౌంటర్ చేస్తూ బేరిష్ పొజిషన్స్ ఆర్ మార్కెట్ లో సెల్లింగ్ సెంటిమెంట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. బట్ ఈ లాస్ట్ 3 డేస్ తో కంపేర్ చేస్తే ఇవాళ కొంత మంచి రోజు అనుకోవచ్చు. ఫస్ట్ ది పోర్ట్ఫోలియో స్టాక్స్ బాగున్నాయి. స్టార్టింగ్ లో అయితే ఏకంగా అవి కూడా రెడ్ లోకి వెళ్ళిపోయాయి. బట్ అగైన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో కొంత స్ట్రాంగ్ మూవ్ కనిపించింది. అప్ సైడ్ స్మాల్ క్యాప్స్ 0.6% అండ్ మిడ్ క్యాప్స్ 0.7% పాజిటివ్ లో ఉన్నాయి. అండ్ నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. బ్యాంకింగ్ స్పేస్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి ఓన్లీ మోస్ట్లీ బ్యాంకింగ్ స్పేస్ మాత్రమే మనకి రెడ్ లో ఉంది. మోస్ట్లీ బ్యాంక్స్ అండ్ ఐటీస్ మాత్రమే 0.5% యాజ్ అన్ ఇండెక్స్ లెవెల్ ఇవాళ డౌన్ అయ్యాయి. రెస్ట్ అంతా కూడా స్ట్రాంగ్ మూవ్ లీడింగ్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టార్ స్టాక్స్, ఆటో, ఎనర్జీ అండ్ మెటల్. ఈ సెక్టార్స్ లో ఉన్న స్టాక్స్ లో ఇవాళ పాజిటివ్ మొమెంటం కనిపించింది. ఇవాళ మన మార్కెట్స్ ఏ కాదు ఫ్రెండ్స్, గ్లోబల్ మార్కెట్స్ కూడా రెడ్ లో ఉంటే మనం మాట్లాడుకోవడానికి ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. బట్ నిన్న మొన్న అలా కాదు. రీసెంట్ డేస్ లో మన మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, కానీ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ యుఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అవన్నీ పాజిటివ్ గా ఉన్నాయి. బట్ ఇవాళ మాత్రం నిఫ్టీ న్యూట్రల్ లో క్లోజ్ అయింది కదా, యుఎస్ మార్కెట్స్ కూడా న్యూట్రల్ లో క్లోజ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ పాజిటివ్ గా వెళ్లి పడ్డాయి. దానికి ప్రధాన కారణం ఫెడ్ గవర్నర్ అయిన కాష్కారి గారు ఈ 2024లో రేట్ కట్లు అనేటివి ఉండవు, ఇంకా చెప్పాలంటే రేట్ హైక్ కూడా ఉండొచ్చు అనేలా తన నెగిటివ్ కామెంట్స్, ఇది ఎక్స్ట్రీమ్ నెగిటివ్ కామెంట్. ఇది 2024లో జూలైలో రేట్ కట్స్ ఉంటాయనేలా మార్కెట్ లో 46% దగ్గరగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్ అండ్ తర్వాత మంత్స్ లో ఖచ్చితంగా రేట్ కట్స్ ఉంటాయనేలా మార్కెట్ లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటి ఈ టైంలో ఫెడ్ గవర్నర్ వచ్చి అసలు రేట్ కట్లే ఉండవు, ఇంకా చెప్పాలంటే రేట్ హైక్ ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉండడం. ఇదేంటిది, ఫెడ్ చైర్మన్ ఏమో అలా పాజిటివ్ కామెంట్స్ చేస్తారు, ఫెడ్ గవర్నర్స్ ఏమో ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటుందనే ఒక అన్సర్టనిటీ మార్కెట్ కి ఎప్పుడు క్వశ్చన్ మార్క్ నచ్చదు. ఇలా పెడుతున్న క్వశ్చన్ మార్క్స్ గ్లోబల్ మార్కెట్స్ ని, ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని గ్యాప్ డౌన్ అయ్యేలా మనకి చేశాయి. ఈ మధ్య కాలంలో గమనిస్తున్నాను మోస్ట్ ఆఫ్ ద ఫెడ్ గవర్నర్స్ అందరూ కూడా, ఫెడ్ చైర్మన్ కాదు, పవెల్ గారు కాదు, కొన్ని ఏరియాస్ కి ఫెడ్ గవర్నర్స్ ఉంటారు, వాళ్ళు రిపీటెడ్ గా టైం టు టైం తన పేరు కూడా, ఇప్పుడు మీరు చూస్తున్న కాష్కారి గారి పేరు కూడా చాలా సార్లు నేను ఈ మధ్య కాలంలో విన్నాను అండ్ ఛానల్ లో కూడా మాట్లాడాను. వీళ్ళు ఫెడ్ మీటింగ్ కి మధ్యలో మల్టిపుల్ టైమ్స్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి ఇలా స్టేట్మెంట్స్ చేయడం, వాళ్ళ ఓన్ పర్సనల్ ఒపీనియన్స్ ని షేర్ చేస్తూ ఉండడం గ్లోబల్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ అయితే చేస్తూ ఉంది. బెటర్ ఏదైనా డెసిషన్ ఉంటే ఫెడ్ మీటింగ్ లోనే రావడం, మిగిలిన టైమ్స్ లో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, వడ్డీ రేట్ల కట్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. లేదంటే ఎవరో ఒకరు, ఇన్ని గవర్నర్స్ లో ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్ లో కామెంట్స్ చేస్తున్న దానికి పాజిటివ్ గా నెగిటివ్ గా అన్నెసరీగా మార్కెట్ లో వోల్టాలిటీ క్రియేట్ అవుతుంది. అండ్ మార్కెట్ సెల్లింగ్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తూనే వస్తూ ఉంటారు. ఎఫ్ఐఎస్ ఎలాంటి సెల్లింగ్ స్ట్రీక్ ని మార్కెట్ లో తీసుకువెళ్తున్నారని. నిన్న కూడా 3,668 కోట్ల దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. అండ్ ఓవరాల్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి అసలు ఏం పెద్ద అయింది, నెల ఇంకా 1/3 కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే 9,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. గత నెలలో 35,000 కోట్లు, ఇప్పుడు 9,000 కోట్ల దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వాళ్ళు సెల్ చేస్తూ ఉండడం. ఫ్రెండ్స్, నేను యాక్చువల్లీ ఈ డేటా చెప్పే ముందు ఓన్లీ ఇండియానేనా, ఇతర ఈక్విటీ మార్కెట్స్ లో నుంచి కూడా ఎఫ్ఐఎస్ వాళ్ళ మనీని తీస్తున్నారా అని చూసినప్పుడు ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి కూడా రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ మనీని విత్ డ్రాల్ చేస్తున్నారు. సో అదొకసారి చెక్ చేసుకుందాం. లేదంటే కేవలం ఇండియన్ ఎలక్షన్ సెంటిమెంట్ ని చూసుకొని ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవుతున్నారా, ఆ క్లారిటీ మెయింటైన్ చేయాలి కదా అని చెక్ చేస్తున్నప్పుడు ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ వాళ్ళ మనీని విత్ డ్రాల్ చేస్తున్నారు.
ఇన్ఫాక్ట్ ఇప్పుడు చెప్తున్న దానికి కొంత రిఫరెన్స్ గా మీకు స్క్రీన్ పైన డేటాని కూడా పెడుతున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే గత కొద్ది నెలల నుంచి ఏప్రిల్ నెల డేటా ఇక్కడ ఉంటుంది, మార్చ్, ఫిబ్రవరి, జనవరి అండ్ లాస్ట్ డే డిసెంబర్, నవంబర్, అక్టోబర్. ఆ నెలల్లో ఏషియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రెండ్ ఎలా ఉందనేది గమనించవచ్చు. ఎక్సెప్ట్ కొరియా, మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ రిలేటెడ్ గా ఫ్లోస్ ఇన్ రీసెంట్ టైమ్స్ సబ్జ్యూడ్ గానే ఉన్నాయి, వీలైనంత వరకు నెగిటివ్ సైడే ఉంటున్నాయి. సో స్పెసిఫిక్ గా ఇండియా రిలేటెడ్ గానే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కాదు, ఆల్ ఓవర్ ఏషియన్ ఈక్విటీ మార్కెట్స్ లాస్ట్ 6-7 మంత్స్ నుంచి చూస్తే మిక్స్డ్ గా అక్కడి నుంచి కూడా మనకి సెల్లింగ్ కనిపిస్తూ ఉంది. అండ్ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రమ్ 55% వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని 58% కి ఇంక్రీజ్ చేసుకున్నారు. విత్ రెస్పెక్ట్ టు కాంట్రాక్ట్స్ 64,000 దగ్గరగా నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు మార్కెట్ ప్రైస్ యాక్షన్, ఇవాళ మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ 61.8% రిట్రేస్మెంట్ మార్కెట్ ఇవాళ సపోర్ట్ తీసుకుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఏప్రిల్ 19th వెళ్ళిన లో ఉంది కదా 21,770, అక్కడి నుంచి మే 3rd వెళ్ళిన హై 22,800 అరౌండ్ కి మీరు ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేసి దాన్ని కొంత ఎక్స్టెండ్ చేస్తే 61.8% రిట్రేస్మెంట్ 22,169 దగ్గర వస్తుంది. సో ఆల్మోస్ట్ ఫ్రమ్ ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ రివర్సల్ అయి మనం గమనిస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ 22,250 అబౌవ్ క్లోజ్ అయింది. కాబట్టి ఇన్ఫాక్ట్ మార్నింగ్ గ్యాప్ డౌన్ అక్కడి నుంచి ఫాలో అవడం చూసి ఈసారి 250 బ్రేక్ అవుతుందనే ఒక ఎక్స్పెక్టేషన్ లోనే ఉన్నాను. బట్ ఫ్రమ్ 61.8% మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ సెల్లింగ్ సెంటిమెంట్ ని ఫ్రమ్ ఆ సపోర్ట్ నుంచి స్ట్రాంగ్ గా రివర్సల్ అవుతూ మార్కెట్ ఈ 250 లెవెల్ అబౌవ్ వచ్చి క్లోజ్ అవుతుండడం బుల్స్ ఇంకా కొంత హోప్ ని మార్కెట్ లో పెట్టుంచేలా ఇవాల్టి మార్కెట్స్ బిహేవ్ చేశాయి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ 250 బిలో క్లోజ్ అయినా ఆర్ ఇంకా ఫర్దర్ గా ఫాలో అవుతూ ఇందాక అనుకున్న 61.8% రిట్రేస్మెంట్ లెవెల్ 22,160 లెవెల్ ని కూడా బ్రేక్ చేసి బిలో క్లోజ్ అయినా ఫర్దర్ గా టువర్డ్స్ 21,900 అండ్ 21,700 కి మార్కెట్ గేట్స్ ఓపెన్ చేసిందనేలా మనం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. బట్ సపోర్ట్ లెవెల్స్ ని 250, 160 లెవెల్స్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ అబౌవ్ వచ్చి క్లోజ్ అవుతూ ఉండడం మీకు ప్రీవియస్ టైమ్స్ లో కూడా చాలా సార్లు చెప్పాను. మార్కెట్ ఫాలో అవుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ నేను ఎటువంటి నెగిటివ్ పొజిషన్స్ ని కూడా టిల్ ఈ 250 లెవెల్ బ్రేక్ అయి మార్కెట్ బిలో క్లోజ్ అయ్యేంత వరకు తీసుకోనని, ఇన్ఫాక్ట్ నెగిటివ్ కూడా కాదు, ఈ లెవెల్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అయితే రేంజ్ బౌండ్ యాక్టివిటీని చూస్తాను కొద్ది రోజుల తర్వాత. ఫర్దర్ కన్ఫర్మేషన్స్ ఈ 700 లెవెల్ కూడా ఈజీగా బ్రేక్ అయి బిలో క్లోజ్ అవుతుంది అనుకున్న తర్వాత కావాలంటే డైరెక్షనల్ గా పొజిషనల్ నెగిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇన్ బిట్వీన్ ఏమైపోతుందంటే 700 దగ్గరకు వస్తున్నప్పుడు మనం బేరిష్ గా థింక్ చేయడం, అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ అవ్వడం, ఆర్ 250 దగ్గరకు వచ్చినప్పుడు బేరిష్ గా థింక్ చేయడం, అక్కడికి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రివర్సల్స్ అవ్వడం, ఇలా ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర నుంచి మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో, రీసెంట్ మంత్స్ లో, రీసెంట్ వీక్స్ లో కూడా కాదు మల్టిపుల్ టైమ్స్ లా వి షేప్స్ లో మూవ్స్ ఇస్తూ బోత్ బై సైడ్ అండ్ సెల్ సైడ్ ఉంటున్న వాళ్ళని ట్రాప్ చేస్తూ వస్తుంది. కాబట్టి లెవెల్ బేస్డ్ గా మాత్రమే బుల్లిషా, బేరిషా, రేంజ్ బౌండా అన్నది నేను డిసైడ్ చేసుకోవాలనుకున్నాను. కాబట్టి ఈ 250 లెవెల్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అయితే రేంజ్ బౌండ్నెస్ బిలో 21,700 మాత్రమే మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ ఫాల్ ఇంకొక 400-500 పాయింట్స్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ ఫుల్ ఆఫ్ వోలటైలిటీగా నాకైతే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే గత కొద్ది వారాల నుంచి మార్కెట్ ఏమో అప్ సైడ్ 22,800, డౌన్ సైడ్ 21,700, ఈ 1,100 పాయింట్ జోన్ లో గత కొద్ది నెలల నుంచి మార్కెట్ రేంజ్ బౌండ్ గా 1,100 పాయింట్ రేంజ్ ని తీసుకొని వోలటైల్ గా అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. అండ్ నా ఒపీనియన్ కి వచ్చేసరికి నేను గమనించినంత వరకు లాస్ట్ అండ్ దాని బిఫోర్ ఎలక్షన్స్ ని గమనిస్తున్నంత వరకు ఎలక్షన్ కి ముందు 15 డేస్, ఎలక్షన్ కి తర్వాత 15 డేస్ న్యూట్రల్ స్ట్రాటజీస్ నుంచి పక్కన ఉండడం చాలా మంచిది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మేబీ మీరు కొత్త వాళ్ళు ఉండొచ్చు, 2-3 ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉండొచ్చు. ఈ ఎలక్షన్ రిలేటెడ్ గా ఎలా ఉంటుందంటే ఈవెంట్ అయిపోవడం అయిపోయినట్టు కాదు. లెట్స్ సే అనుకుందాం పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది అనుకుందాం, ఎలక్షన్స్ లో పెరుగుతుంది మార్కెట్, ఆ రోజు నెక్స్ట్ డే కూడా పెరిగి ఇంకా పెరిగిపోతుంది మార్కెట్ అని అందరూ అనుకుంటుంటారు కదా. సడన్ గా మార్కెట్ ఫాలో అవుతుంది. మొత్తం న్యూస్ ఆర్టికల్స్, యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ అని చెప్తారు. కానీ అది చాలా సీరియస్ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. ఇది పాజిటివ్ గా జరిగితే, ఇంకా నెగిటివ్ గా జరిగితే చెప్పాల్సిన నీడ్ లేదు. గ్యాప్ డౌన్స్, అక్కడి నుంచి ఫాల్, అలా ఫర్దర్ గా 2-3 డేస్ ఫాల్ అయ్యి అక్కడి నుంచి సడన్ రివర్సల్ కనిపిస్తుంది. బికాస్ మార్కెట్ ఏ న్యూస్ నైనా, పాజిటివ్ నైనా నెగిటివ్ నైనా ఈజీగా డైజెస్ట్ చేసుకొని అప్పటికే ఓవర్ గా రియాక్ట్ అయింటే అది పాజిటివ్ గా అయినా నెగిటివ్ గా అయినా దానికి ఆపోజిట్ లో కూడా అలాంటి మూనే క్రియేట్ చేస్తుంది. కాబట్టి రేంజ్ బౌండ్ యాక్టివిటీ బిఫోర్ 15 డేస్, ఆఫ్టర్ 15 డేస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా అవాయిడ్ చేయడం ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ. బికాస్ ఏదో రకంగా ఎలక్షన్ లో స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, ఏదో ఒక స్ట్రాటజీని వేసి డబ్బులు సంపాదించాలి. ఆ నెల రోజులు కాదు కదా, మిగిలిన 11 నెలలు మనకి మార్కెట్ లో ఉంటాయి. అన్నెసరీగా ఆ టైంలో ఏదో ఒక స్ట్రాటజీ వేయాలని అన్నెసెసరీగా ట్రాప్ అవ్వద్దు. బికాస్ ఎలక్షన్ స్ట్రాటజీస్ అని కూడా బోల్డ్ స్ట్రాటజీస్ నెక్స్ట్ మీకు యూట్యూబ్ లో కనిపిస్తాయి. లేదు మీకు ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంటే మాత్రం స్ప్రెడ్స్ ని ఫాలో అవ్వండి. బై చేసి దూరంగా ఉన్న సెల్ చేసుకోవడం, బులిష్ గా అనుకుంటే దగ్గరున్న కాల్ బై, దూరంగా ఉన్న కాల్ సెల్, బేరిష్ గా అనుకుంటే దగ్గరగా ఉన్న పుట్ బై, దూరంగా ఉన్న పుట్ సెల్. ఈ స్ప్రెడ్స్ లో మాత్రమే మీకు లిమిటెడ్ లాస్, డిఫైన్డ్ ప్రాఫిట్ ఉంటది. లేదు మీరు నేక్డ్ గా వెళ్ళారంటే మాత్రం, మీన్స్ ఓపెన్ గా సెల్ పొజిషన్స్ పెట్టుకొని వెళ్ళారంటే మాత్రం బిగ్ ట్రాప్ కి గురవుతారన్న విషయాన్ని ఆప్షన్ ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. ఫర్ మీ
మార్కెట్ 22,250 బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వనంత వరకు కూడా రేంజ్ బౌండ్ అండ్ బేరిష్నెస్ అయితే చూడట్లేదు. అండ్ బులిష్ గా కూడా మార్కెట్ 22,600 బ్రేక్ అయి ఇంట్రాడే సెషన్స్ లో క్లోజ్ అవ్వకుండా బులిష్ గా కూడా మార్కెట్ చూడట్లేదు. దానికి లాజిక్ 2-3 డేస్ బ్యాక్ ఈ వీడియోలో చెప్పాను ఎందుకు మార్కెట్ రిలేటెడ్ గా నాకు వీక్నెస్ కనిపిస్తూ ఉందని. సో లెట్ మార్కెట్ డిసైడ్ 600 అబోవ్ వెళ్తుందా 250 బిలో వెళ్తుందా అని. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, అన్నెసరీగా రేంజ్ బౌండ్ పొజిషన్స్ ని మాత్రం ఎలక్షన్స్ రిలేటెడ్ గా యుఫోరియా ఉంటున్న టైంలో అండ్ ఎలక్షన్స్ అయిపోయిన 10-15 డేస్ పాటు కూడా మార్కెట్ లో అప్లై చేయొద్దు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆర్ఈసీ గురించి మాట్లాడుకోవాలి. ఆర్ఈసీ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఛానల్స్ కి వచ్చి మాట్లాడుతున్న దాని ప్రకారం రీసెంట్ టైమ్స్ లో అన్సర్టనిటీ వచ్చింది కదా, ఆర్బీఐ వాళ్ళు పర్టికులర్ గా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి చేస్తున్న డబ్బులకి ప్రావిజన్స్ పెంచాలన్నారు. దీని కారణంగానే మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ఈసీ, పిఎఫ్సి అండ్ ఐఆర్ఈడిఏ ఇంట్రాడే సెషన్స్ లో ఫాలో అయ్యాయి. అండ్ ఇప్పుడు ఆర్ఈసీ వాళ్ళు బయటకు వచ్చి చేస్తున్న కామెంట్, ఏ ప్రాజెక్ట్స్ అయితే గవర్నమెంట్ బ్యాకప్ తో ఉంటాయో అంటే గవర్నమెంట్ అండర్ లో ఏ ప్రాజెక్ట్స్ కి అయితే మేము డబ్బులు ఇచ్చుంటామో దానికి ఆర్బీఐ రూల్ వర్తించదు అని చెప్తున్నారు. వీళ్ళు 100 రూపాయలు ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ కి ఇచ్చారనుకుంటే అందులో 89 to 90% దగ్గరగా ప్రాజెక్ట్స్ ట్రాక్ చేస్తున్న దాని ప్రకారం అది గవర్నమెంట్ అండర్ లో ఉంటున్నవే. సో కాబట్టి వీళ్ళు ప్రావిజనింగ్ పెద్ద మొత్తంలో చేయాల్సిన అవసరం లేదనేలా వీళ్ళ ఓన్ గా డైరెక్ట్ స్టేట్మెంట్ చేస్తున్నారు. మరి ఆర్బీఐ వాళ్ళైతే అదే మెన్షన్ చేయలేదు వాళ్ళ డ్రాఫ్ట్ లో. మరి వీళ్ళు ఎందుకు ఆ స్టేట్మెంట్ అంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నారో చూడాలి. మరి ఆర్బీఐ వాళ్ళు కూడా అదే అనుకుంటుంటే మాత్రం డెఫినెట్లీ ఆర్ఈసీకి, పిఎఫ్సికి అండ్ ఐఆర్ఈడిఏకి పాజిటివ్ గానే చూడాలి. దీంతో పాటు ఏఎం ని బై FY30 కల్లా 2 టైమ్స్ దగ్గరగా అంటే ఇప్పుడున్న దానికి డబుల్ చేసుకుంటారని, రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ ని తీసుకెళ్తూ నెక్స్ట్ 10 to 12 ఇయర్స్ లో రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియోని కోర్ పోర్ట్ఫోలియోగా వీళ్ళు మార్చుకుంటారని స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తుండడం. ఆర్ఈసీ, పిఎఫ్సి అండ్ ఐఆర్ఈడిఏ కూడా ఇంట్రాడే సెషన్స్ లో స్ట్రాంగ్ గా మూవ్ అయ్యాయి. ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లోనే షేర్ చేయాల్సిన అప్డేట్ బట్ మిస్ అయింది. బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా బోనస్ ని డిక్లేర్ చేయడానికి కమింగ్ బోర్డ్ మీటింగ్స్ లో డెసిషన్ తీసుకుంటారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. బీపీసీఎల్ వాళ్ళైతే 9th మేన వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి బోనస్ ని డిక్లేర్ చేస్తారంటున్నారు. అలాగే హెచ్పీసీఎల్ వాళ్ళు కూడా డివిడెండ్ ని, ఫైనల్ ఈక్విటీ డివిడెండ్ ని అండ్ బోనస్ ని కూడా డిక్లేర్ చేస్తారని అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు కదా, రీసెంట్ టైమ్స్ లో ఆస్ట్రాజెనికా వాళ్ళు వాళ్ళ వ్యాక్సిన్స్ తీసుకుంటున్న వాళ్ళలో లైక్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో రేర్ కండిషన్స్ లో వెరీ 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 రేర్ కండిషన్స్ లో బ్లడ్ లో క్లాట్స్ ఫామ్ అవుతాయనేలా వాళ్ళే డైరెక్ట్ గా యూకే కోర్ట్స్ లో ఒప్పుకున్నారు, బ్రిటన్ కోర్ట్స్ లో ఒప్పుకున్నారు. అండ్ దాని తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు చేస్తున్న ఇంకొక స్టేట్మెంట్, మేము మా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని గ్లోబల్ గా ఒక ప్రాంతంలో కాదు మొత్తం ఎంటైర్ గ్లోబల్ గా విత్ డ్రాల్ చేసుకుంటున్నట్లు, ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ బయట మార్కెట్ లో దొరకదనేలా రీసెంట్ టైమ్స్ లో కొంత గ్లోబల్ గా వీళ్ళ రిలేటెడ్ గా నెగిటివిటీని ఫేస్ చేశాక ప్రెసెంట్ వీళ్ళు డెసిషన్ తీసుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. దానికి కంపెనీ చెప్తున్న ఆన్సర్ మాత్రం ప్రెసెంట్ ఇంకా చాలా వ్యాక్సిన్స్ వచ్చాయి, సేల్స్ డౌన్ అవుతున్నాయి కాబట్టి ఈ వ్యాక్సిన్ నీడ్ లేదని మేము విత్ డ్రాల్ చేస్తున్నాం అని అయితే అప్డేట్ చేశారు. సో డెవలప్ చేసిన వ్యాక్సిన్ మార్కెట్ లోంచి తీయడం యాక్చువల్లీ మోస్ట్లీ ఏ ఫార్మాసిటికల్ కంపెనీ కానీ ఆ వ్యాక్సిన్ ని డెవలప్ చేస్తున్న కంపెనీస్ కానీ చేయవు. సేల్స్ ఎంతలా ఉన్నా వ్యాక్సిన్స్ మార్కెట్ లో ఉంటాయి. బట్ వీళ్ళు ఈ స్టెప్ తీసుకోవడం మేబీ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ చేస్తుండేసరికి ఇంకా ఎందుకు అది మార్కెట్ లో ఉంచారనేలా మేబీ వస్తున్న ప్రెషర్స్ తో వాళ్ళు ఈ స్టెప్ తీసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ అగైన్ చెప్తున్నాను, మీకు సోషల్ మీడియాలో చాలా దగ్గరలో వ్యాక్సిన్ కారణంగా ఏదో జరిగిపోతుంది బ్లడ్ లో అండ్ హార్ట్ అటాక్స్ రిలేటెడ్ గా ఏవేవో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఒకవేళ నిజంగానే అలాంటి వ్యాక్సిన్ కారణంగా మనకు ఇంపాక్ట్ ఉంటే ఇనిషియల్ గానే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుంది. తీసుకున్న 6 months 1 year లోనే అది మనకి ఈ పాటికే ఇంపాక్ట్ చూపించుండాలి. 2-3 సంవత్సరాలు తర్వాత ఇంకొన్ని సంవత్సరాలకి ఆ ఇంపాక్ట్ న్యూట్రల్ అవుతూ ఆ ఇంపాక్ట్ డల్ అవుతూ లాస్ట్ కి న్యూట్రల్ అవుతుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ అయినా సర్టైన్ టైం పీరియడ్ వరకే బాడీలో ఉంటుంది కానీ జీవితాంతం ఆ ఇంపాక్ట్ మన పైన ఉండదు. బట్ స్టిల్ కొంత సేఫ్టీని మెయింటైన్ చేయడం కోసం రీసెంట్ టైమ్స్ లో ఈ అప్డేట్ రాగానే ఆ రోజు కూడా చెప్పింది, ఓవర్ గా ఎక్సర్సైజ్లు, ఓవర్ గా ఫిజికల్ యాక్టివిటీలు ఎవరెవరైతే కోవిషీల్డ్స్ ని తీసుకొని ఉంటారో, వ్యాక్సిన్స్ ని తీసుకుంటారో ఇంకొక 6 months 1 year ఇంకా వీలైతే 2 years పాటు ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ కి కొంత దూరంగా ఉంటే మంచిది. అది కూడా ఫర్ ద సేఫ్టీ. లేదనుకున్న ఈ పాటికే నాకు తెలిసినంత వరకు అది మోస్ట్లీ మన బాడీలో ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఇన్ ద రేర్ కండిషన్స్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటున్నారు. ఈవెన్ అలాంటి కండిషన్స్ మన బాడీలో ఉన్నా అవి ఈ పాటికి న్యూట్రల్ అయి ఉండాలి. నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ప్రెషర్ ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవుతుందని, బికాస్ రీసెంట్ టైమ్స్ లో నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ మేనేజ్మెంట్ మాట్లాడుతున్న దాంట్లో FY25 రిలేటెడ్ గా కూడా వాళ్ళు ఇస్తున్న అవుట్లుక్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వీక్ గా ఉందని, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా డౌన్ సైడ్ వీళ్ళు చూస్తూ సెలెక్టివ్ స్టాక్స్ లోనే బై రికమెండేషన్స్ ని ఇస్తున్నారని ఎలా అప్డేట్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ అండ్ న్యూజెన్ రిలేటెడ్ గా మాత్రమే బై రేటింగ్ ఇస్తూ టార్గెట్స్ హైయర్ సైడ్ ఇవ్వడం జరిగింది. వెరాస్ TCS, HCL టెక్నాలజీస్ హోల్డ్ ఇస్తూ టార్గెట్స్ TCS కి 4030, HCL టెక్ కి 1390 ఇస్తూ, విప్రో, LTI, మైంట్రీ, టెక్ మహేంద్ర, కోఫోర్జ్ కి మాత్రం అండర్ పర్ఫార్మ్ అంటూ డౌన్ సైడ్ కి ఫాలో అవుతాయనేలా టార్గెట్స్
మార్కెట్స్ ని ఫర్దర్ గా డౌన్ సైడ్ కి రివైజ్ చేయడం జరిగింది. మేబీ ఈ రీజన్స్ తో నేనేమో ఇవాళ ఐటీ స్టాక్స్ లో కూడా అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, పిడిలైట్ స్టాక్ ఇవాళ ఫాల్ అయింది, బట్ నెగిటివ్ గా చూడొద్దు, అంత బ్యాడ్ నెంబర్స్ అయితే కాదు. బికాస్ అదర్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి, ఆల్మోస్ట్ 25% దగ్గరగా పెరిగాయి. బికాస్ ఆఫ్ బ్రాండింగ్ దగ్గర స్పెండ్ చేస్తున్నారు అంటున్నారు. అండ్ వన్ టైం లాస్ కూడా ఉంది. ఐ మీన్ వన్ టైం ఇంపాక్ట్ 72 crore దగ్గరగా. దాన్ని మనం కలిపి చూసినప్పుడు అంత ప్రాఫిట్ ఫాల్ మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కనిపించదు. స్ట్రాంగ్ ఇంటర్నల్స్ ఉన్నాయి, వాల్యూమ్స్ లో మంచి గ్రోత్ ఉంది, అండ్ బిజినెస్ లో కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్మెంట్ ఉంది. బట్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ పెరగడం, అండ్ బ్రాండింగ్ రిలేటెడ్ గా ఎక్కువ స్పెండ్ చేయడం, అండ్ మేనేజ్మెంట్ కూడా షార్ట్ టర్మ్ లో సాఫ్ట్నెస్ కనిపిస్తుంది. బిజినెస్ రిలేటెడ్ గా కొంత వీక్నెస్ ఉండొచ్చని ఎలా చేస్తున్న కామెంటరీ స్టాక్ ఫాల్ కుంటున్న ప్రధాన కారణం. నెంబర్స్ స్టాక్ ఎక్కువ పడింది కదా అని వర్స్ట్ గా ఉన్నాయని మాత్రం అనుకోకండి. ఎస్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ లిటిల్ బిలో ఉన్నాయి, స్పెషల్లీ కామెంటరీ, బట్ వర్స్ నెంబర్స్ అయితే కాదు. వోల్టాస్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంత డిసప్పాయింట్ చేసింది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు సేల్స్ డేటాని అప్డేట్ చేస్తూ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఎన్ని సేల్ చేయాలనుకుంటున్నారని వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్స్ ని చెప్తున్నప్పుడు అండ్ స్టాక్ చాలా ఎక్కువ మూవ్ అయింది. బట్ ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ ని మీరు గమనిస్తే రెవెన్యూ బెటర్ గానే ఉంటది, మార్జిన్స్ డిక్లైన్ అవుతున్నాయి. లాస్ట్ క్వార్టర్ ని పట్టించుకోకండి, వన్ ఆఫ్స్ ఉన్నాయి అక్కడ, కాబట్టి క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేయొద్దు. ఇయర్ ఆన్ ఇయర్ చూడాలి యాక్చువల్లీ ఈ బిజినెస్ ని. బికాస్ సీజనాలిటీ ఉంటుంది, సమ్మర్ లో ఏసీ సేల్స్ ఎక్కువ ఉంటాయి, వింటర్ లో తక్కువ ఉంటాయి, రెయినీలో తక్కువ ఉంటాయి. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూడండి. వీళ్ళకి యాక్చువల్లీ 2 బిజినెస్లు ఉంటాయి. ఒకటి యూసీపీ, యూనిటరీ కూలింగ్ ప్రొడక్ట్స్, ఏసీస్ ఉంటాయి కదా అవి. ఇంకొకటి ఈఎంపీ, ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్ట్స్. యూసీపీ రిలేటెడ్ గా సేల్స్ బానే ఉన్నాయి, మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి. బట్ ఈఎంపీ పరంగా మాత్రం బోత్ సేల్స్ లోను మార్జిన్స్ లోను డ్రాప్ కనిపించింది. దాని వల్ల ఓవరాల్ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ డిక్లైన్ అయినట్లు వోల్టాస్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఈవెన్ దీంతో పాటు వీళ్ళ మార్కెట్ షేర్ కూడా రూమ్స్ లో యూస్ చేసే ఏసీస్ పరంగా 19% ఉండేది, అది ఇప్పుడు తగ్గుతూ 18.7% అండం. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ Q4 సేల్స్ డేటా చెప్తున్నప్పుడు ఉన్నంత పాజిటివిటీ రిజల్ట్స్ లో లేకపోతుండేసరికి స్టాక్ లెవెల్ డిక్లైన్ కనిపించింది. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఫ్రెండ్స్, నెంబర్స్ బాగున్నాయి, అలానే పాజిటివ్ గా స్ట్రాంగ్ సర్ప్రైజ్ లేని లేవు. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి, అండ్ వాల్యూమ్స్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది, ఆల్మోస్ట్ 10% వాల్యూమ్ గ్రోత్. డెఫినెట్లీ ఈ పర్టికులర్ కంపెనీకి పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా హీరో మోటోకార్ప్ కి ఉంది. మీరు కంపేర్ చేయండి ఇతర 2 వీలర్స్ తో. బజాజ్ ఆటో ఆల్మోస్ట్ 28 టైమ్స్ లోను, టీవీఎస్ మోటార్స్ ఆల్మోస్ట్ 37 టైమ్స్ లోను ఈ 2 వీలర్ స్టాక్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉంటే, వెరస్ హీరో మోటోకార్ప్ మాత్రం 18 టైమ్స్ తో వాటితో కంపేర్ చేస్తే, ఇంకా టీవీఎస్ తో కంపేర్ చేస్తే హాఫ్ ద వాల్యుయేషన్ లో హీరో మోటోకార్ప్ ఉంటుంది. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారు, ఈవీ సెగ్మెంట్ లో కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ని చూపిస్తున్నారు. వెరస్ హీరో మోటో వాళ్ళు ఎక్కువగా రూరల్ డిమాండ్ మీద ఆధారపడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు రీసెంట్ క్వార్టర్స్ లో వీక్ గానే పర్ఫార్మ్ చేస్తున్నారు. బట్ ఈ క్వార్టర్ బెటర్ గా ఉంది, అండ్ ఈవెన్ రూరల్ డిమాండ్ కూడా బెటర్ అవుతుందని ఎలా పాజిటివ్ కామెంటరీ కూడా ఉంది. ఓవరాల్ హీరో మోటోకార్ప్ గుడ్ నెంబర్స్ ని డెలివర్ చేసింది, అండ్ ఎంటైర్ 2 వీలర్ స్పేస్ లో హీరో మోటోకార్ప్ అట్రాక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ కెనరా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. నెంబర్స్ కొంత మిక్స్డ్ గా ఉన్నాయి. సర్టెన్ సెగ్మెంట్స్ లో వీళ్ళ ప్రాఫిటబిలిటీ పరంగా, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పరంగా బెటర్మెంట్ కనిపిస్తుంది. బట్ వీళ్ళ లోన్ సెగ్మెంట్ లో వీక్నెస్ కనిపిస్తుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అండ్ ఇతర రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ పారామీటర్స్ అన్ని కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంటాయి. ఓవరాల్ నెంబర్ సర్టెన్ సెక్షన్స్ లో పాజిటివ్, సర్టెన్ సెక్షన్స్ లో నెగిటివ్, ఇలా మిక్స్డ్ గానే ఉన్నాయి. బట్ స్లిప్పేజెస్ పెరిగాయి, ప్రావిజన్స్ కూడా పెరిగాయి. సో ఈ సెగ్మెంట్ లో మనకు కొంత ఎక్కువగా నెంబర్స్ డెలివర్ అవుతూ ఉండడం, స్లిప్పేజెస్ పెరగడం, ప్రావిజన్స్ పెరగడం ఒక కన్సర్న్ లా కనిపిస్తూ ఉంది కెనరా బ్యాంక్ పరంగా. ఎక్సెప్ట్ దిస్ ఓవరాల్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. అండ్ వీళ్ళు డివిడెండ్ 161% అగైనెస్ట్ దేర్ ఫేస్ వాల్యూ ఇచ్చారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 16 రూపీస్ 10 పైస్ డివిడెండ్ ఈచ్ షేర్ కి కెనరా బ్యాంక్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిట్ ఎలా మారిందన్నది, ఎంత పర్సెంట్ మారిందన్నది ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో గమనించవచ్చు. సీరియస్లీ ఇంక్రిమెంటల్ గా వీళ్ళకి అంత స్ట్రాంగ్ నెంబర్స్ లేకపోతున్నా, అంటే ఇవాళ పెరిగినంత స్టాక్ పెరిగింది కదా స్ట్రాంగ్ గా, అంతలా నెంబర్స్ మనకు కనిపించకపోతున్నా ఇవాళ ఇంతలా స్టాక్ పెరగడానికి ప్రధాన కారణం వీళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ. బిఎన్ కళ్యాణి గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ ఫోర్జ్ చేస్తున్న కామెంట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన పెడుతున్నాను. FY25 ని వీళ్ళు ఇయర్ ఆఫ్ గ్రోత్ గా చెప్తున్నారు, అది కూడా డిఫెన్స్ బిజినెస్ రిలేటెడ్ గా. యాక్చువల్లీ FY23 తో కంపేర్ చేస్తే 24K ఆల్మోస్ట్ 4 టైమ్స్ దగ్గరగా వీళ్ళ డిఫెన్స్ బిజినెస్ పెరిగింది. ప్రెసెంట్ ఆల్మోస్ట్ 1560 crores దగ్గరగా వీళ్ళ రెవెన్యూస్ ని ఎర్న్ చేస్తున్నారు ఓన్లీ ఫ్రమ్ డిఫెన్స్ బిజినెస్. బట్ అది ఫర్దర్ గా పెంచుకుంటూ నాట్ ఓన్లీ ఫ్రమ్ డిఫెన్స్ బిజినెస్, ఇండస్ట్రియల్ కాస్టింగ్ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటారని, అండ్ వీళ్ళ ఓవర్సీస్ బిజినెస్ పరంగా కూడా కెపాసిటీ యూటిలైజేషన్స్ ని పెంచుకుంటూ అక్కడ కూడా మార్జిన్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ అదర్ బిజినెస్ వర్టికల్స్ లో కూడా స్ట్రాంగ్ రిజల్ట్స్ ని అండ్ ప్రాఫిటబిలిటీని కూడా FY25 లో తీసుకొస్తారనేలా స్ట్రాంగ్ కామెంటరీ చేస్తూ ఉండడం. ప్రెసెంట్ నెంబర్స్ అంత సర్ప్రైజింగ్ గా లేవు, బట్ బిలీవ్ us నెక్స్ట్ FY25 మేము స్ట్రాంగ్ గ్రోత్ ని బిజినెస్ లో తీసుకురాబోతున్నాం అనేలా మేనేజ్మెంట్ చేస్తున్న ఈ కామెంటరీతో స్టాక్ ఇవాళ 15%
10% పెరిగింది. నెక్స్ట్ బాలాజీ అమైన్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూని గమనించండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా స్ట్రాంగ్ గా గ్రో అయింది. యాక్చువల్లీ చాలా వరకు కెమికల్ కంపెనీస్ మీరు కంపేర్ చేస్తే సీక్వెన్షియల్ గా గ్రోత్ కనిపిస్తుంది. అంటే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈసారి మంచి నెంబర్స్ వస్తున్నాయి. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో రీసెంట్ టైమ్స్ లో వస్తున్న కంపెనీస్ చాలా వరకు కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో బీట్ చేయలేదు. బట్ వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూస్ ని, మార్జిన్స్ ని అండ్ ప్రాఫిటబిలిటీని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మించి బీట్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇవాళ వచ్చిన నెంబర్స్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ నెంబర్స్ బాలాజీ అమైన్స్. అండ్ ఈవెన్ కెమికల్స్ నుంచి, పర్టికులర్ గా స్పెషాలిటీ కెమికల్స్ నుంచి వెరీ స్ట్రాంగ్ నెంబర్స్ రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేసిన వాళ్ళు బాలాజీ అమైన్స్ పోస్ట్ చేశారు. నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. బోత్ రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లోను అండ్ ప్రాఫిటబిలిటీ లోను ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు వీళ్ళు ₹4.40 డివిడెండ్ ని కూడా ప్రకటించారు. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, స్టాక్ ఫాల్ అయింది. ఆబ్వియస్లీ మీకు నెంబర్స్ వీక్ గా ఉంటాయని అర్థమవుతుంది. ఎక్కడ వీక్ గా ఉన్నాయో మాట్లాడుకుందాం. మార్జిన్స్, మార్కెట్ 28% దగ్గరగా మార్జిన్స్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ దాని బిలో వీళ్ళు పోస్ట్ చేశారు. యుఎస్ సేల్స్ $391 మిలియన్ వీళ్ళు పోస్ట్ చేశారు. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది $412 మిలియన్. సో యుఎస్ సేల్స్ డ్రాప్ అయ్యాయి, ఇండియన్ సేల్స్ 12% డ్రాప్ అయ్యాయి, రష్యన్ సేల్స్ కూడా 15% డ్రాప్ అవుతున్నాయి. సో మేజర్ ఇంపాక్ట్ ఉంటున్న బిజినెస్ ఉంటున్న ఏరియాస్ లో సేల్స్ డ్రాప్ అవుతున్నాయి, మార్జిన్స్ డ్రాప్ అయింది. దాని కారణంగా ప్రాఫిటబిలిటీ కూడా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 12% దగ్గరగా డ్రాప్ అయ్యింది. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 2280 ని బ్రేక్ చేస్తే 22,240 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 22,370 బ్రేక్ అయితే 22,430. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉంటున్న ఈ జోన్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తూ ఉంటే 47,820. ఇది కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తే 47,630. ఒకవేళ అప్ సైడ్ 48,195 బ్రేక్ అయితే 48,460. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ బౌండ్ యాక్టివిటీ, ఒకవేళ మార్కెట్ నిఫ్టీ పర్టికులర్ గా 250 ని బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవుతుంటే రేంజ్ డిస్కస్ చేసుకుందాం. మోస్ట్లీ 22,300 to 21,700 ఈ 600 పాయింట్ రేంజ్ చూద్దాం. బట్ ఈ 250 లెవెల్ అబౌవ్ ఉంటే ఏమవుతుందంటే టువర్డ్స్ మళ్ళీ మార్కెట్ 22,800 వరకు కూడా ఆల్ టైమ్ లెవెల్స్ వరకు కూడా వెళ్లే ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రేంజ్ బౌండ్ యాక్టివిటీని కొద్ది డేస్ పాటు ఈ లెవెల్ బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అయ్యేంత వరకు అవాయిడ్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.